నమస్కారం. ఈ రోజుల్లో మన మంగమూరు గ్రామంలో ఊరికి బొడ్రాయి లేదనే విషయము చాలా సంవత్సరాల నుంచి ఉన్నదే. ఊర్లో తిరణాలు జరుగుతున్నాయి, రోడ్లు వేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మంగమూరి విషయానికి వచ్చేసి బొడ్రాయి లేదు, బొడ్రాయి లేకపోవటం వల్ల చాలా అరిష్టాలు జరుగుతున్నాయనే విషయం పట్ల ఒక్కరు కూడా ఆలోచించడం లేదు. ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు. ఒక ఇంట్లో అనారోగ్యం వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్తున్నారు, కానీ దీనికి కారణం ఏంటి అనేది ఎవరూ పట్టించుకోవట్లేదు. మన ఇల్లు మనకు ఎలాగో మన ఊరు దాటితే మన ఊరు కూడా ఒక ఇల్లు లాంటిది. ఆ ఇంటికి కూడా వాస్తు అనేది అవసరము. బొడ్రాయి అనేది మన ఊరి యొక్క అభివృద్ధికి, ఊరిలో ఎలాంటి చెడుపెడలు లేకుండా, ఎలాంటి దిష్టి లేకుండా, ఊరిలో ప్రజలు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండటానికి బొడ్రాయి అనేది ఆ ఊరికి ప్రాణం లాంటిది. బొడ్రాయి లేని ఊరు ప్రాణం లేని శరీరం లాంటిది, గుర్తుపెట్టుకోండి. ఇకనైనా కానీ మన ఊరికి బొడ్రాయి లేదు కాబట్టి ఊరి మేలు కోరేవారు ఎవరైనా ఉన్నట్టయితే చందాలు వసూలు చేసి ఏదైనా మన ఊరికి బొడ్రాయి ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను. ఎవరైనా సరే ఒకరు చనిపోతే ఎమ్మటమ్మటే 3-4 చావులు అనేది ఊర్లో ఉంటానే ఉన్నాయి, నేను గమనించాను. నేను రీసెర్చ్ చేసిన దాంట్లో ఏంటంటే ఊరికి బొడ్రాయి లేకపోతే ఇలాంటి విపరీత పరిణామాలు జరుగుతాయని విన్నాను. కనుక ఊర్లో బొడ్రాయిని త్వరగా ఏర్పాటు చేసి ఊరి మేలు కోరే వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై భారత్, జై మంగళూరు.